రీసెంట్ గా నల్గొండలో ఒక ఇంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు హఠాత్తుగా శవాలుగా మారిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా. రెండు రాష్ట్రాల్లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ బిగ్గెస్ట్ మిస్టరీని ప్రజెంట్ పోలీసులు ఛేదించారు. పైకి నార్మల్ డెత్ లా కనిపించినా కూడా దీని వెనకాల ఒక మోస్ట్ డేంజరస్ అండ్ షాకింగ్ మర్డర్ ప్లాన్ ఉందనే పచ్చి నిజం ఇప్పుడు బయటపడింది. నల్గొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్ లోని తెలంగాణ కాలనీలో మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, కొడుకు ముజామిల్, కూతురు అక్షర ఒకే ఇంట్లో డెడ్ బాడీస్ గా కనిపించారు. ఈ న్యూస్ బయటికి రాగానే చుట్టుపక్కల వాళ్ళంతా షాక్ అయ్యారు. అసలు వీళ్ళ మధ్య ఏదైనా గొడవలున్నాయా, లేకపోతే ఎవరైనా వచ్చి చంపేసి వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే కేసును లోతుగా తవ్వినా కొద్దీ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కొన్ని రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ బయటపడ్డాయి. ఇక్కడే పోలీసులకు ఒక బిగ్ క్లూ దొరికింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, చనిపోయిన హసీనాకు గతంలో 2 పెళ్లిళ్లు జరిగాయి. ఆ తర్వాత నల్గొండకు చెందిన మొహమ్మద్ సుల్తాన్ ను ఆమె 3వ పెళ్లి చేసుకున్నారు. అటు సుల్తాన్ కు కూడా గతంలో 2 పెళ్లిళ్ళు అయ్యాయి. సుల్తాన్ మొదటి భార్య పిల్లలైన మొహమ్మద్ ముజామిల్, అప్సరాతో కలిసి హసీనా నల్గొండలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యాయి. హసీనా పేరు మీద దాదాపు ₹1,00,00,000 వాల్యూ చేసే ల్యాండ్స్, ఇండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఆస్తిని తన మొదటి భర్త పిల్లలకు ఇవ్వకుండా ప్రజెంట్ తనతో ఉంటున్న 3వ భర్త సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా అనౌన్స్ చేసింది. ఈ విషయం తెలిసిన హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు తీవ్రమైన కక్ష పెట్టుకున్నారు. ఎలాగైనా ఆ ఆస్తిని దక్కించుకోవాలని ఒక ఘోరమైన ప్లాన్ వేశారు. ఆస్తి కోసం కళ్ళు మూసుకుపోయిన అల్లుడు, కూతురు డైరెక్ట్ గా రంగంలోకి దిగకుండా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 4 మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్లను కాంటాక్ట్ అయ్యారు. వాళ్లకు భారీగా అమౌంట్ ఆఫర్ చేసి ఒక సుపారీ గ్యాంగ్ ని రెడీ చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ గ్యాంగ్ అర్ధరాత్రి నల్గొండలోని వీళ్ళ ఇంట్లోకి చొరబడి నలుగురిని దారుణంగా నరికి చంపేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఈ హంతకులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతుంది. సుల్తాన్ బాడీపై 6 చోట్ల కత్తిపోట్ల గాయాలుంటే హసీనాకు 7 చోట్లు, కూతురు అప్సరా మీద 9 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇక కొడుకు ముజామిల్ ను అయితే ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి టార్గెట్ చేశారు. అంతేకాదు, ఆ హంతకులకు భయపడి జస్ట్ 11 ఏళ్ల చిన్నారి పాప అప్సరా మంచం కింద దాక్కుంటే ఆ సైకోలు ఆమెను కూడా బయటకు లాగి మరి ప్రాణాలు తీశారు. పాప డెడ్ బాడీ సగం మంచం కింద ఉండటాన్ని బట్టి పోలీసులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి పక్క ప్లాన్ తో తప్పించుకోవడానికి చూసిన ఆ అల్లుడు, కూతురు అండ్ ఓల్డ్ సిటీ సుపారీ గ్యాంగ్ ని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ లతో సహా పట్టుకొని లోపల వేశారు. కేవలం ₹1,00,00,000 ఆస్తి కోసం ఒకే ఫ్యామిలీలో నలుగురిని, అందులోనూ ఏ పాపం తెలియని 11 ఏళ్ల చిన్నారిని కూడా వదలకుండా చంపడం నిజంగా సమాజాన్నే తలదించుకునేలా చేసింది.